నమో భగవతే వాద్య మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు. నేను మీకు చూపించబోయే వంట క్యాప్సికమ్ టమాటా కర్రీ. క్యాప్సికమ్ టమాటా కర్రీకి కావాల్సిన వస్తువులు: క్యాప్సికమ్ నీట్గా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు కూడా నీట్గా కడిగి ఇలా పొడుగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో కావాల్సిన వస్తువులు చూపెడతాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. తప్పకుండా ట్రై చేయండి. ఇందులోకి ఆయిల్ 9 టీ స్పూన్లు. నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను స్పూను. ఈ స్పూన్తో 3 స్పూన్లు అన్నమాట. ఒక 3 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, ఒక 50 గ్రాములు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, తాలింపు కోసము జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ ధనియాల పొడి. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, 3 మ్యాంగో కారం పొడి. అంటే ఇదేమో ఎక్కువగా ఉప్పు కలిపింది. అంటే 100 గ్రాముల కారం పొడికి 150 గ్రాములు ఉప్పు కలిపెట్టిన కారం పొడి. ఇది 2 టీ స్పూన్ల నిండా అనుకోండి. ఇది తక్కువ ఉప్పు కలిపిన కారం పొడి. ఇది ఎట్లా అంటే 100 గ్రాముల కారం పొడికి 100 గ్రాముల ఉప్పు కలిపెట్టిన కారం పొడి అనమాట. ఉప్పు కలిపెట్టిన కారం పొడి. ఇది ఒక స్పూన్ నిండా అనమాట. నీళ్ళు అంటే వాటర్ ఒక 100 ml వాటర్. ముందుగా పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టాను. అంటే గిన్నెలో కడాయిలో కూడా వేసుకోవచ్చు. మనకు కుక్కర్లో అయితే త్వరగా అవుతుంది, గిన్నెలో అయితే కొద్దిగా టైం పడుతుంది. అయితే వాటర్ కూడా ఎక్కువ పోయాను అంతే. ఆయిల్ వేసాను. ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు కుక్కర్లు స్టీల్ కొత్తగా వేరే రకంగా వస్తున్నాయి. అంటే కాపర్ అనేది లోపట ఉంటుందన్నమాట, మాడిపోవన్నమాట. చాలా బాగా అవుతుందన్నమాట. ఇందులో వేసి మందంగా ఉంటున్నాయి, బాగుంటున్నాయి. లోపట ఉంటుంది కాపరు, పైన కనిపించదు. ఉల్లిపాయ ముక్కలు దూరగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేయాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు కొంచెం వేయగానే ఈ క్యాప్సికమ్ మాంకాయలు అనుకున్నాను. మా ఇంట్లో చెట్టుకి అయ్యాయన్నమాట. ఇప్పుడు టమాటా ముక్కలు, ఇంకో చెట్టుకి ఇలా రెడ్ కలర్ కూడా అయ్యాయన్నమాట. ఈ టమాటా ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసిన తర్వాత
క్యాప్సికమ్ ముక్కలు టమాటా ముక్కలు వేసిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి కుక్కర్కి మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు వచ్చిన తర్వాత బంద్ చేసి ఒక 10 నిమిషాలు ఆవిరి పోనివ్వాలి. పోయిన తర్వాత మూత తీయాలి. పొయ్యి బంద్ చేశాను. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఆవిరిపోవాలి. ఇది ఆవిరిపోయింది. మూత తీసివేయాలి. సారీ ఉప్పు కారం ముందే అంటే మూత పెట్టుకోక ముందే వేసుకోవాలి, మర్చిపోయాను సారీ. ఇప్పుడు వేస్తున్నాను. ఆవిరి అంటే 10 నిమిషాలే సరిపోతుంది ఆవిరి, ఎందుకంటే క్యాప్సికమ్ త్వరగా కదా. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి, కుక్కలుగా తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఎండు కొబ్బరి పొడి, కరివేపాకు, ధనియాల పొడి, కొత్తిమీర, కొద్దిగా నీరు ఎగ్గే వరకు పెద్ద మంటను ఉంచుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా వాటర్ ఉంటేనే బాగుంటుంది కర్రీలో. పొయ్యి బంద్ చేసేయాలి. వాటర్ ఎగ్గిపోయేంత వరకు మంట పెద్దగా పెట్టుకోవాలి. కొంచెం ఉంచుకోవాలి వాటర్, మరీ మొత్తం ఎగ్గిపోయాలి అనమాట. పొయ్యి బంద్ చేస్తున్నాను. ఈ క్యాప్సికమ్ టమాటా కర్రీ నేను చేయడము చూపెట్టడము మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది రోటీలోకైనా సరే, అన్నంలోకైనా, చపాతీకైనా, పూరికైనా, దేనికైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను ఈ వీడియో 2026 జూలై 22న తీశాను.